శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. అమరావతి శాశ్వత రాజధాని అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం గెజిట్ రిలీజ్ చేసిన తర్వాత కూడా ఇప్పుడు మావిగన్ని మళ్ళీ మేనిఫెస్టోలో పెడతాం, మేము తీసుకొస్తున్నాం, రాబోయే ఎన్నికల్లో ఇదే ఇదే అడిగే ఓట్లు వేయించుకుంటాం అని చెప్పేసి చాలా స్ట్రాంగ్ గా వైఎస్ఆర్సీపీ చెప్తున్నాను. అయితే ఇక్కడ ఒక సందేహం సార్, ఇప్పుడు వీళ్ళు 3 రాజధానులు అన్నప్పుడు కేవలం శాసన మండలే వీళ్ళని ఆపింది. ఏది వీళ్ళు 3 రాజధానుల ప్రపోజల్, అటు న్యాయస్థానాలు కావచ్చు, ఈ కావచ్చు, ఆ కేంద్ర ప్రభుత్వం కూడా వీళ్ళకి సానుకూలంగా స్పందించలేదు ఎప్పుడు. సో ఇప్పుడు అన్ని అనుకూలంగా ఉన్న అమరావతిని వీళ్ళు ఎలా మార్చగలుగుతారు? ఇది టెక్నికల్ గా సాధ్యమేనా? చట్టం పట్ల, రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్నవాళ్ళు, దాని పట్ల అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఇలా మాట్లాడకండి. ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు సార్ మీకు అడ్డొస్తున్నాను కదా, ఇక్కడ ఏంటంటే ప్రతి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు అంతా ఒక పక్కన పెట్టండి, ఈ టెక్నికల్ గా దాని మీద కొంతమంది డిబేట్లు పెడుతున్నారు. ఆ మేధావులు గందరగోళంలో అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు తెలియట్లా. ప్రజలు వాచ్ చేస్తున్నారు. ఈయన మాట్లాడేది సార్ దానికే క్లారిటీ ఇస్తున్నాను అంజీ గారు. ఓకే, ఇక్కడ చాలా క్లియర్ గా మన ఛానల్ చూసేటువంటి ప్రేక్షకులు కూడా అర్థం కావాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటిది కరెక్టే. ఏది టెక్నికల్ గా నిజంగానే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి 164 సీట్లు పైన, లేకపోతే 150 సీట్లు పైన వచ్చి, ఒక 20 పార్లమెంట్ సీట్లు వచ్చి, ఇవి వీళ్ల మద్దతు మీదే కేంద్ర ప్రభుత్వం ఆధారపడి, బీజేపీ ప్రభుత్వం ఇవాళ తెలుగుదేశం మీద ఎలా అయితే ఆధారపడుతుందో అలా ఆధారపడి వెళ్ళిన తర్వాత 60-70 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మాణాలు పూర్తి చేయాల్సి వచ్చినటువంటి రాజధానిని మార్చడానికి కేంద్ర ప్రభుత్వం ఇతని ఒత్తిడికి లోబడి ఒప్పుకుంటే జరిగేటువంటి అవకాశం టెక్నికల్ గా ఉంటుంది. దాంట్లో అనుమానం లేదు. ఎందుకంటే రాజధాని ఎక్కడ ఉండాలని నిర్ణయించుకునేటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుంది. మాకు ఈ కారణాల వలన వద్దండి, మేము మార్చుకుంటాము అంటే సవరణ చేసుకునేటువంటి అవకాశం ఉంటుందండి. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఒకసారి చేశారు కాబట్టి రెండోసారి చేయకూడదని. కానీ ప్రాక్టికల్ గా చూస్తే మాలాంటి వాళ్ళం ఎందుకు ఇది అసాధ్యం అంటున్నామంటే, మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి గారు గత 2 సంవత్సరాలుగా అతను అనుసరిస్తున్నటువంటి పద్ధతి ఏదైతే ఉందో దాని మీద రాజకీయంగా అతను సమాధి చేసుకుంటున్నాడు. ఈ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశమే లేదనేటువంటిది క్లియర్ గా కనపడుతుంది. ఈ 2 సంవత్సరాల్లో తను చేసినటువంటి ఒక్క తప్పును కూడా సరిదిద్దుకోకపోగా మళ్ళీ మావిగన్ లాంటి పాట అందుకున్నటువంటి పద్ధతి చూస్తూ ఉంటే ఏంటంటే, రాజకీయంగా అవగాహన లోపంతో ఇతను చేసిన తప్పే మళ్ళీ చేస్తున్నాడు అనేటువంటిది ఒకటి. రెండవది, ఇతని మద్దతు అవసరం ఉన్నటువంటి ప్రభుత్వం అక్కడికి రావాలి. ఇవాళ బీజేపీ అనేటువంటి దానికి ఎదురు లేకుండా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటిది ఎప్పుడు వస్తుందో కేంద్రంలో అనేటువంటిది రాహుల్ గాంధీ నాయకత్వంలో అది అసాధ్యంగా కనపడుతోంది. ఈయన బహిరంగంగా బీజేపీ లాంటి పార్టీతో పొత్తు పెట్టుకునేటువంటి అవకాశం ఇతనికి లేనే లేదు. ఎందుకంటే అవకాశం ఉంటే ఎప్పుడో వెళ్ళి వాళ్ళ చంకెక్కేవాడు. వీళ్ళకు ఉన్నటువంటి మైనారిటీ ఓట్లు పోతాయి, క్రిస్టియన్ ఓట్లు పోతాయి అనేటువంటి దీంతో వాళ్ళ పక్కన ఉంటున్నాడు. వాళ్ళు చెప్పిందల్లా చేస్తూనే అధికారికంగా ఎన్డీఏలో చేరకపోవడానికి అదొకటే కారణం. అది లేకుండా ఇన్ని ఈక్వేషన్స్ కలిసి వచ్చి నిజంగా అనుకున్నట్టుగా ఇతనికి అత్యధిక మెజారిటీ వచ్చిన ఇతని ఎంపీల మూలానే అక్కడ ఆధారపడ్డా కూడా ఒక 60-70 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి దాదాపు 80-90% పనులు అయిపోయి, ఇన్స్టిట్యూషన్స్ వచ్చి, బ్యాంకు ఆఫీసులన్నీ కట్టేసేసి, హెడ్ ఆఫీసులు, తర్వాత హోటల్స్ కట్టి ఇదంతా చేసిన తర్వాత నేను ఇక్కడ ఉండను, నేను మావిగన్కే కట్టుబడి ఉంటాను అని చెప్పేసి దానికి కేంద్ర ప్రభుత్వం ఒకవేళ ఆమోదిస్తే రాజధాని మార్చడానికి, అది ఆ కేంద్ర ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు తీసుకొస్తుంది. ప్రభుత్వాలే పడిపోయేటువంటి అవకాశం, మిగతా రాజకీయ పక్షాలు ఒప్పుకునేటువంటి అవకాశం ఉండదు. మనం చూశారు, అమరావతి ఏకైక రాజధాని అని బిల్లు పెట్టినప్పుడు ఒక వైఎస్ఆర్సీపీ తప్పితే భారతదేశంలో ఒక్క ఎంపీ ఉన్నటువంటి పార్టీలు కూడా చాలా పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చి ఆమోదించారు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పనికి మాలినటువంటి దీన్ని పెట్టాడు అంటే అతని వల్ల అది జరిగేటువంటి అవకాశం లేదు. జరగటానికి అవకాశం ఉన్నది ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి బలంగా నమ్మింది ఏంటంటే, ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని,
ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడే సెక్రటరియట్ అనేటువంటి భావన ఏదైతే ఉందో చూసారా, ఒకవేళ అధికారంలో వచ్చినా అమరావతికి వెళ్లకుండా ఆయన తాడేపల్లి ప్యాలెస్ లోనే కూర్చొని పాలిస్తాడే గాని అమరావతిని రాజధాని కాదు, అక్కడ ఉన్నటువంటి ఆఫీసులన్నింటినీ గుంటూరుకో, విజయవాడకో, మచిలీపట్నానికో తరలించేటువంటి, ఎందుకంటే శాశ్వత భవనాలు అక్కడ నిర్మించిన తర్వాత వాటిని పాడుపెట్టి గుంటూరు, విజయవాడ, మచిలీపట్నానికి ఆఫీసులన్నీ మారిస్తే ఒక్క ప్రజావేదిక కూల్చినందుకే ఆయనకి 5 మైనస్ మార్కులు పడ్డాయి బిగినింగ్ రోజులోనే. అతని పతనానికి ప్రారంభమైంది ప్రజావేదిక కూల్చడంతో. కాబట్టి ఇన్ని ఈక్వేషన్స్ అన్ని తట్టుకొని దాన్ని మార్చడం అనేటువంటిది టెక్నికల్ గా, అంటే థియరిటికల్ గా అది సాధ్యమైనప్పటికీ ప్రాక్టికల్ గా అసాధ్యం అంజి గారు. విఘ్నత ఉన్నటువంటి ఎవ్వరూ కూడా, మనం ఒకసారి చెప్పింది మళ్ళీ చెప్పినట్టుగా అనిపించవచ్చు కానీ, న్యూట్రల్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక 10-15% ఉంటారు అంజి గారు. వాళ్ళే ఈ రాజకీయాన్ని నిర్ణయించేవాళ్ళు. నేను 60-70 వేల కోట్ల రూపాయలతో పనులు చేసినటువంటి రాజధానిని మారుస్తానని ఎవరన్నా వస్తే వాళ్ళకి ఓట్లేస్తారని నేనైతే అనుకో. వాళ్ళ మద్దతు లేకుండా ఏ ప్రభుత్వం వచ్చేటువంటి అవకాశం లేదు. ఫస్ట్ మీరు గమనించి ఉంటే 1 సంవత్సరం రోజుల పాటు ఎవడు పెట్టుబడి పెట్టడానికి ఆంధ్రప్రదేశ్‌కు రాలేదు అంజి గారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ సంవత్సరం రోజుల్లో అతను చేసినటువంటి పనులు, జంతర్ మంతర్ దగ్గరికెళ్ళి నెల రోజులు కాకుండానే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయండి, రాష్ట్రపతి పాలన పెట్టండి అన్నటువంటి మాటలు మాట్లాడినప్పుడు ఏంటంటే ఇన్వెస్టర్స్ కూడా అర్థమైంది. ఇక ఇతను భవిష్యత్తులో రాడన్న తర్వాతనే ఎన్ని ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయో మనం చూసాం కదా అంజి గారు. కాబట్టి బుక్స్ లో రాసుకోవడానికి రూల్ ప్రకారంగా మార్చడానికి అవకాశం ఉన్న, ప్రాక్టికల్ గా అది జరగటానికి 99% ఛాన్స్ లేదనేటువంటిది నా అభిప్రాయం.